అన్నో డోమిని ఏడి అనమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి ఏడి బీసీని ఎట్లా చదువుకున్నాం అంటే బిఫోర్ ది క్రైస్ట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది క్రైస్ట్ ఇట్లా చదువుకున్నాం. బట్ యాక్చువల్గా అన్నో డోమిని అనేది లాటిన్ నుంచి వచ్చింది. ఏడి అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, క్రీస్తు శకం అంటాం తెలుగులో కరెక్ట్గానే, అంటే క్రీస్తు పుట్టినప్పటి నుంచి లెక్క. ఇంగ్లీష్లో మాత్రం ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది క్రైస్ట్ అనేసి మనకు అలవాటు చేశారు. యాక్చువల్లీ అది కాదు, అన్నో డోమిని. అయితే క్రీస్తు పుట్టక ముందు పుట్టిన సంవత్సరం నుంచి వెనక్కి వెళ్తూ ఉంటాయి సంవత్సరాలన్నీ కూడా, బీసీ 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 అని మనకు కూడా క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుందని. 1,00,000 దగ్గర నుంచి ఆపేయడం కాకుండా 0 నుంచి వెనక్కి వెళ్తుంది. మళ్ళీ క్రైస్ట్ బర్త్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళేదంతా కూడా ఏడి. సో మనం ఏడి 2023 లేదా 24 ఏడీలో ఉన్నాం. సో ఇప్పుడు ఇట్లా ఏడీలో ఉన్నటువంటి మనం 2898 సంవత్సరంలోనే నాగ్ అశ్విన్ ఎందుకు ఈ సినిమాని తీస్తున్నాడు అనేది మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న. జనరల్గా ఏమనుకుంటామంటే ఫ్యూచర్ని చూపిద్దాం అనుకుంటున్నాడు ఈ డైరెక్టర్ అనేసి రకరకాల ఆలోచనలు వస్తాయి మన మైండ్లోకి. ఎందుకు అతను అంత పర్టికులర్గా ఎంచుకున్నాడని చెప్పే ముందు మన ఛానల్ షార్ట్స్ మీరు చూడండి ఒకసారి, దాని గురించి తర్వాత చెప్తాను. బట్ ఛానల్ షార్ట్స్ చూడండి వీడియో అయిపోయిన తర్వాత. 2898 అనేది ఎంచుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే అతను మహాభారతాన్నో లేకపోతే ఇంకోటో కంటే కూడా మన పురాణాలు చెప్పే, మన వేదాలు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని పట్టుకున్నాడు. అదేంటంటే ద్వాపర యుగం అని, త్రేతాయుగం అని, ఈ యుగాలు ఉంటాయి కదా, దీన్ని కలియుగం కింద మనం కన్సిడర్ చేసుకుంటే ద్వాపర యుగంలో కృష్ణుడు ఒక సందర్భంలో నిర్యాణం చెందడం అంటే చనిపోవడం అనేది జరిగిన తర్వాత 6,000 సంవత్సరాల పాటు, అంటే చనిపోయిన దగ్గర నుంచి 6,000 సంవత్సరాల పాటు ఉండేదంతా కూడా కలియుగం అని చెప్పేసి పిలుస్తారు. సో కలియుగం యొక్క అంతం 2898 వచ్చింది. అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే 6 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా 2898 ఏడి దగ్గర ఈ కృష్ణుడు చనిపోయాక 6,000 సంవత్సరాలు వచ్చి పడుతుంది. సో ఎగ్జాక్ట్గా అప్పుడు జరిగేటువంటి అంశాన్ని సెకండ్ పార్ట్లో ఎండ్ చేయవచ్చు, కానీ ఇక ఆ సంవత్సరంలో జరిగేటువంటి అంశాలన్నింటినీ, అప్పుడు ప్రపంచం ఎట్లా ఉంటుంది, అప్పుడు భూమి ఎట్లా ఉంటుంది అనేది, ఏదైతే కృష్ణుడి నిర్యాణం తర్వాత జరిగినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అక్కడికి తీసుకురాబోతున్నాడు డైరెక్ట్గా. ఇక ఇక్కడి నుంచి కొడితే, అక్కడ నిర్యాణం దగ్గర నుంచి కొడితే మనం వెళ్ళి అక్కడ పడతాం, 2898 ఏడీలో పడతాం అనమాట. సో ఈ మధ్యలో ఎక్కడో ఉన్నాం మనం, 2024, 2023, 2025లో ఉన్నాం కదా. సో మనకి తెలియనటువంటివి అక్కడ జరిగాయి, మనకి తెలియనివి అక్కడ జరగబోతున్నాయి ఫ్యూచర్లో. అంటే ఈ యొక్క థీరీని, ఇదంతా కూడా పురాణాలు చెప్పి ఒక మైథాలజీ కిందకి వస్తుంది. సో ఇదంతా మనం నమ్మితే కనుక అక్కడేం జరిగింది, దాని రిలేటెడ్ ఇక్కడేం జరగబోతుంది 2898లో. అంటే మనకి తెలియని 2 కొత్త ప్రపంచాలని, మనకి కొంచెం ఐడియా ఉన్న కృష్ణుడి యుగాన్ని, మనకి కనీసం ఊహల్లో కూడా లేని, ఏ రోజు భవిష్యత్తు గురించి ఆలోచించని కొత్త ప్రపంచాన్ని తీసుకురాబోతున్నాడు. అంటే కలి యుగాన్ టైంలో కలిని ఆపడానికి కలికి ఎట్లా పుడతాడు, ఎంత విధ్వంసం జరిగింది గ్యాప్లో, మంచినీళ్ళు కూడా తాగనట్లు లేనటువంటి పరిస్థితి ఎందుకు సృష్టించబడింది, డబ్బులు పోయి యూనిట్లు ఎట్టా వచ్చినాయి, దీపిక లాంటి ఒక వ్యక్తి కడుపులోంచి రాబోతున్న వ్యక్తి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అశ్వత్థాముడు, మీకు 6,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఇచ్చినటువంటి శాపం వల్ల నువ్వు 3,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు ఉండిపోవాల్సిందే నువ్వు ఇట్లాగే అని శాపం వల్ల అశ్వత్థాముడు అక్కడికి వచ్చి పడ్డాడు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే అక్కడ పడ్డాడు వచ్చి. ఈ గ్యాప్లో ఎక్కడున్నాడో తెలియదు, అసలు ఎందువల్ల ఇన్నాళ్ళు భూమి మీద ఉండగలిగాడు, ఉన్న వ్యక్తి ఉన్నాడు, దీపిక కడుపులో బిడ్డ కోసం ఎందుకు అంత పరితపించిపోతున్నాడు. ఇవన్నీ కూడా ఒక మార్వెల్ జీనియస్ లాగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేటువంటి డాట్స్ అన్నిటిని తను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్గా మనకి వచ్చేటువంటి సమాధానమే కల్కి సినిమా అవుట్పుట్. అది ఫస్ట్ పార్ట్లో వస్తుందా, సెకండ్ పార్ట్లో వస్తుందా, మధ్యలో ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి వదిలిపెడతాడా అవన్నీ తెలియదు. బట్ ఆ ఇయర్ని ఎంచుకోవడానికి తను చేసినటువంటి స్టడీ కావచ్చు, దానికి కనెక్షన్ ఆఫ్ డాట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మహాభారతం బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాలో చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో అయినా సెకండ్ పార్ట్లో అయినా మహాభారతంలో జరిగిన అంశాలను ఖచ్చితంగా చూపించాలి. అందులోనే విజయ్ దేవరకొండ కావచ్చు, దుల్కర్ కావచ్చు, మృణాల్ కావచ్చు, ఇంకా ఉన్నారు కొంతమంది, వీళ్ళందరూ కూడా కనిపించేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ తెలియదు, బట్ ఖచ్చితంగా మహాభారత యుద్ధానికి కృష్ణుడికి దీన్ని కనెక్ట్ చేయబోతున్నాడు. సో యుగం అంతం ఎక్కడ అవ్వబోతుందో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మొదలెడతాడు స్టోరీని. మొదలుపెట్టి ఇంటర్వెల్ బ్యాంగ్లోనో, ఫస్ట్ హాఫ్లోనో, సెకండ్ హాఫ్లోనో అక్కడికి మళ్ళీ కృష్ణుడు నిర్యాణం అయినటువంటి ప్లేస్కి తీసుకెళ్ళి మనల్ని జరిగిందంతా తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాడు. మేబీ మనతో పాటు భైరవ కూడా అక్కడే కనెక్ట్ అవుతాడు
అని నాకైతే అనిపిస్తుంది. సో ఇందాక చెప్పినట్టు ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ ఓపెన్ చేయండి. నేను బ్రేకింగ్ న్యూస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ టకటక చాలా ఫాస్ట్గా కవర్ చేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ ప్లస్ బెల్ ఐకాన్ కొడితే కనుక ఏమైందంటే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఫోన్లో నోటిఫికేషన్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిపోయినా పర్లేదు, ఎందుకంటే ఉపయోగం లేదు చేసుకున్న దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నేను ఈ వీడియోస్ కోసం కాదు సబ్స్క్రైబ్ చేసుకుని అడిగేది, బిగ్ వీడియోస్ కోసం కాదు, షార్ట్స్, బ్రేకింగ్ న్యూస్, వరల్డ్ వైడ్ వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్, పిచ్చి పిచ్చి న్యూస్లేం కాదు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఫండ్స్ అని, పెన్షన్లని, బ్యాంక్ రుణాలు కానీ ఇట్లా అన్నీ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి అంతే, చేసుకోపోయినా పర్లేదు, బట్ షార్ట్స్ చూడండి ఒకసారి వెళ్ళి.